ఇంత పెద్ద వ్యాన్లోనా? లోపల రాధికుంది, జాగ్రత్తగా తీసుకెళ్ళు. మాట తప్పుడు ఈ ఆది కలవట్లేదు. మా అమ్మ ఎక్కడా? అరగంటలో నీ ముందుంటాను. వీళ్ల మీద నాకు నమ్మకం లేదు, అందుకే నీతో ఎవరిని పంపించడం లేదు. డ్రైవర్ని కూడా నీ ప్లేస్కి చేరగానే ఫినిష్ చేసి ఓ గంటన్నరలో విడాకుల పేపర్తో నీ ముందుంటాను. ఎదురు చూస్తూ ఉంటాను. పెళ్లి బట్టలతోనా? అదే నువ్వు రే, వెళ్ళండి తొందరగా పట్టుకోండి. రే పట్టుకోండి రా, వదలొద్దు. వ్యాన్లోనే గెస్ చేయలేదు కదూ. ఇదంతా మోసం. నువ్వు చేసిందాన్ని ఏమంటారు? నేనేం చేశాను? చెప్తే అర్థం కాదు, చూపిస్తాను. పద. నాకు పనుంది. నాకు నీతో చాలా పనుంది, పద. తర్వాత వస్తాను. వస్తావా తీసుకెళ్ళమంటావా?
రెడీగా పెట్టుకుని రోడ్డు మీద ఉండు. ఇప్పుడే వస్తున్నాను. ఏంటి అలాగే చూస్తున్నావు? బుజ్జి దాన్ని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. తండ్రి అలాగే చూడకూడదు, దిష్టి. మరి తల తిప్పనివ్వట్లేదుగా. కామ్గా నిన్ను చూస్తుంటేనే అంత ఫీల్ అవుతున్నావే. రేపు డాడీ అనటం మొదలుపెట్టిందనుకో, ఇక అస్సలు వదలవుగా. నా కూతుర్ని నా వెంట పెట్టుకునే తిరుగుతాను. అర్థం అవుతూనే ఉంది. కార్తీక్, పాపకి పాలైపోయాయి, వెళ్ళి తీసుకురా. అదేంటి, పొద్దునే తెచ్చానుగా. పసిబిడ్డున్న ఇంట్లో పాలుంటాయా? పోనీ కొలితేసిమ్మంటావా? అలా అని కాదు. సరే తెస్తానుండు. పూజ, పూజ, ఎలాగో బయటకు వెళ్తున్నానుగా, ఇంకేమైనా కావాలా? ఒక బేబీ సోప్ తీసుకురా. సరే అలాగే.
ఎందుకమ్మా ఇలా దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నావు? ఈ జన్మకి నిన్ను కలుసుకునే యోగం నాకు లేదా? నాకిచ్చిన మాట నిలబెట్టుకునే అదృష్టం నాకు లేదా? ప్రతిసారి చివరి నిమిషంలో నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. ప్రతిసారి నా వేషం నన్ను నీకు దూరం చేసింది. ఈసారైనా కలుసుకుంటానని ఆనందపడ్డాను. దురదృష్టం యశోద రూపంలో వెక్కిరించింది. కొంచెం ఏమరపాటుగా ఉంటే యశోదర చేతికి దొరికిపోయేదాన్ని. అది చేతగానితనం నన్ను ప్రమాదంలో పడేసేది. కానీ ఆ యశోదర ఆదిని వదిలిపెడుతుందా? పంతం కోసం కన్న కూతుర్ని కూడా కేర్ చెయ్యని యశోదర ఆది చేసిన పనికి వదలదు. ఆది నా విషయంలో బయటపడితే పడొచ్చు కూడా. యశోదర చేతిలో పడ్డాక ఆది అయినా చేయగలిగిందేమీ లేదు. ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి. చందుగా ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడాలి. ఇదిగో పూజ, తొందరగా పాలు కలిపి పాపకివ్వు. అవసరం లేదు కార్తీక్. అవసరం లేదా? అదేంటి? పాప ఏడుస్తుంది పూజ. ఏడవదు, నేను ఇచ్చానుగా. నువ్విచ్చావా? ఆ, నేనా? చచ్చా, నాకు ఆ మాత్రం తెలీదా? మరి పాలు అయిపోయాయి అన్నావు. ఆ, సీసాలో కొంచెం ఉంటే పట్టాను. మరి సరిపోగా. సరిపోయాయి కాబట్టే హాయిగా నిద్రపోతుంది. మరి అన్ని పాలు ఉన్నప్పుడు ఇందాక హడావుడి చేయటం ఎందుకు? ముందుగా తెచ్చుకుంటే నష్టమే ఉంది. నిజమేలే. ఎక్కడ నా చిట్టి తల్లి పడుకుందా? నమస్తే మేడం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అక్క? ప్లేస్ బాగుంటుందని. మన ఇల్లు కూడా బాగుంటది కదా. ఇంటి విషయాలు ఇంట్లోనే, బయట విషయాలు బయటే. ఆ, ఏదో చూపిస్తానన్నా. పదా చూపిస్తాను. ఆగిపోయావే, పదా. అది కూర్చో. రై. అలాగే మేడం. ఇదేంటక్క? మనసు బాలేనప్పుడు యాక్షన్ మూవీ చూస్తే బాగుంటుంది. చూడు. అది వీడియోడక్క. అదే అర్థం కాలేదురా. చూడు, నువ్వైనా గుర్తుపడతావేమో. ఆ, ఆ.
చూడు. అది గుర్తుపట్టావా? అక్క అది అది ఏయ్! ఏయ్! వదలండ్రా! ఏయ్! ఏయ్! అక్క వదలని చెప్పు! ఏయ్! ఏయ్! అక్క ఏంటిది? రేయ్! వదలండ్రా! ఏయ్! 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 అక్క చెప్పు. అక్క ఏంటిది? అదే నేను అడుగుతున్నాను. అంటే ఇదంతా తెలిసి నువ్వు నాతో నాటకాడేవా? మరి నువ్వెందుకు చేసావో తెలియాలిగా. చెప్పు, ఎవరి కోసం ఇదంతా చేసావు? నా కోసమే చేశాను. చేసింది నీకోసమే అయినా ఎవరో నీ వెనకాలండి చేయించారు. ఎవరది? సొంత తమ్ముడిని ఇలా ట్రీట్ చేయడం బాలేదు. నువ్వు చేసింది బాగుందా? ఆ? మర్యాదగా చెప్తే బాగుంటుంది. లేదా తమ్ముడు అని కూడా చూడడం. నేను చెప్పలేను. చెప్పించాల్సి వస్తుంది. చేంటి భయపెడుతున్నావా? నాకు బతిమలాడడం అలవాట్లేదని నీకు తెలుసుగా. అక్క అవన్నీ నేను చెప్పలేను. నన్ను వదిలే. చివరిసారిగా అడుగుతున్నాను, ఆలోచించుకో. చెప్పలేను. అంతే. అంతేనా? అంతే. ఓ అలాగా. అక్క ఏంటిది? వదలండ్రా! ఏంటక్క? అక్క ఇది అన్యాయం. వదలండ్రా! తీయండ్రా! తీయండ్రా! చంపేస్తాను. అక్క వద్దక్క! అక్క వద్దక్క! ఏంటక్క ఇది? ఇప్పటికైనా చెప్తావా లేదా? అక్క అవన్నీ చెప్పే విషయాలు కాదు. నన్ను వదిలే. నాకు వ్యతిరేకంగా పని చేయాలన్న ఆలోచన నీకు వచ్చింది అని తెలిసా కూడా నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావురా? ఆ? నా గురించి నీకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పు. తమ్ముడివి కదా, ఏం చెయ్యదులే అనుకుంటున్నావా? సరే, నీ కర్మ. చెప్పు. చెప్తా చెప్తా చెప్పు చెప్పు చెప్తా. చంద్రముఖి
చేసావా? చందు బ్రతికుందని తెలిసే నాకు చెప్పకుండా రాధికని చందుని కలపాలి అనుకున్నావా? ఏ మాజీ భార్య మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ఆ? ఇదంతా చందు కోసం కాదు, జ్వాల కోసం చేశాను. అయినా జ్వాలతో నీకేం పనిరా? జ్వాల నేను ప్రేమించుకున్నాం. ఆ? ఇదెప్పటి నుంచి? జ్వాల నా కోడలురా, తను నిన్ను ప్రేమించడం ఏంటి? అందుకే ఇలా చేశాను. నీ కొడుకు గురించి నీ గురించి ఆలోచిస్తావు గాని నా గురించి నీకు అవసరం లేదు. రేయ్, నీకేం తక్కువ చేశానురా? అన్నీ తక్కువే చేశావు. నేను జ్వాల ప్రేమించుకుంటున్నాను తెలిసి నీ కొడుకు జ్వాలను భార్యం చేయాలనుకున్నావు గాని నాకు భార్యగా మాత్రం ఒప్పుకోలేదు. నీ గురించి నువ్వు ఆలోచిస్తే నా గురించి నేను ఆలోచించుకున్నాను. రేయ్, అయినా అయినా జ్వాలకి రాధికని చందుకు అప్పగించడానికి సంబంధం ఏంటి? చెప్పురా, చెప్పు. రేయ్, చెప్తావా లేదా? ఆ, చెప్తాను చెప్పు చెప్పు. యశోధర ఆంటీకి ఒక వ్యక్తిని దాచాల్సిన అవసరం ఏముంది? అయినా ఆంటీ అంత కఠినమైన మనిషిని నేను అనుకోను. పోనీ చూస్తేనే ఉంటాను. నాకు విడాకులు ఇచ్చాయి. మా అమ్మని నాకివ్వు, నీకు విడాకులు ఇస్తాను. అందుకే ఇదంతా చేశాను. ఛ! నా పక్కనే ఉంటూ నా వెనుక ఇంత కథ నడిపిస్తావా? ఇంకా నువ్వు నాకు తమ్ముడు వింట్రా? రేయ్, గనేవో. వద్దక్క. నేను నీ తమ్ముడక్క. అక్క, ప్లీజ్ అక్క. ఛ! రక్తం పంచుకొని పుట్టి బతికిపోయావు. రేయ్, నీ గదిలోనే ఉంచి తాళం వేయండి. నేను చెప్పేంత వరకు బయటికి వదలొద్దు. అన్ని కిటికీలోంచి అందించండి. అలాగే మేడం. ఎవరిది నెంబరు? ఈ నెంబర్కి చాలా కాల్స్ వెళ్ళాయి. నేనైతే చేయలేదు. ఎవరు చేసుంటారు? శ్వేతగాని చేసిందా? అంతే అయి ఉండాలి. ఇంతకీ ఎవరి నెంబర్ ఇది? జ్వాలదనుకుంటాను. ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కుంటే సరే.
హాయ్ శ్వేత. జ్వాల, నేనమ్మా రాఘవరావుని. మీరన్నా? మీరా అంకుల్? చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను అంకుల్. నిన్ను చూసి చాలా రోజులైందమ్మా. ఒక్కసారి ఇంటికి రాకూడదమ్మా? వస్తాను అంకుల్. ఇక్కడ కొన్ని పనులున్నాయి, వాటిని పూర్తి చేసుకుని వస్తాను. తప్పకుండా రా తల్లి. నిన్ను చూస్తే మా చందుని చూసినట్టుగా ఉంటుందమ్మా. నాకు మిమ్మల్ని చూస్తే అయిన వాళ్ళని చూసినట్టుగా ఉంటుంది అంకుల్. మనం అయిన వాళ్ళమేనమ్మా. మన మధ్య రక్తబంధం లేకపోయినా దాన్ని మించిన ఆత్మీయతా బంధం ఉంది. యూర్ రైట్ అంకుల్. అవును, నువ్వు శ్వేత ఫ్రీక్వెంట్గా ఫోన్లో మాట్లాడుకుంటున్నట్టున్నారు. అక్క చెల్లెళ్ళు అన్నాక మాట్లాడుకోకుండా ఉండగలం అంకుల్. తను నన్ను నోరారా అక్క అని పిలుస్తుంది. ఆ పిలుపు వినడం కోసమే మేము ఫ్రీక్వెంట్గా ఫోన్లు చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషం అమ్మా. నువ్వు మాత్రం వీలైనంత త్వరలో ఇక్కడికి రావాలి. ష్యూర్, తప్పకుండా వస్తాను. ఉంటానమ్మా. బాయ్ అంకుల్. అమ్మా శ్వేత, శ్వేత. వస్తున్నా నాన్న. చెప్పండి నాన్న. అవునమ్మా, నువ్వు చాలాసార్లు జ్వాలతో మాట్లాడినట్టున్నావు. అవునన్నా, కనీసం నా దగ్గర ఒక్కసారి కూడా ప్రస్తావన తీసుకురాలేదు. చెప్పాలనుకుని మర్చిపోయాను నాన్న. సర్లే, నేనిప్పుడు మాట్లాడింది తనతోనేనమ్మా. కానీ అచ్చు మన చందుతోనే మాట్లాడినట్టుందమ్మా. నాకు అలాగే అనిపిస్తుంది నాన్న. జ్వాల అక్కతో మాట్లాడితే చందు అక్కతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఆ దేవుడు మనకు జ్వాల రూపంలో కొంతలో కొంతైనా ఓదార్పు కలిగించాడమ్మా. మీకు ఇంకో విషయం చెప్పాలి నాన్న. నా కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి నేనేమేమైతే చేస్తున్నానో అవన్నీ నాకు సజెస్ట్ చేసింది జ్వాలక్కే నాన్న. తనిచ్చిన ప్లానే నేను ఫాలో అవుతున్నాను. నిజం, జ్వాల నీ పట్ల అంత శ్రద్ధ తీసుకుంటుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ఏ జన్మ బంధం అయి ఉంటుంది. ఏమండే, మన రాహుల్ బాబుని చేసుకుంటుంది అనుకున్న జ్వాల ఆదిగారిని చేసుకుంటానంటావేంటి? ఆదిగారిని చేసుకోవడానికి రాధికను చూపించమని టెస్ట్ పెట్టడం ఏంటి? చందుతో డైవర్స్ తీసుకుంటే గాని పెళ్లి చేసుకోనంటావేంటి? చందు ఏమో రాధికను అప్పగిస్తేనే గాని డైవర్స్ ఇస్తానంటావేంటి? అసలు ఏమైనా అర్థం ఉందండి? మనం మోసపోయామని అర్థమైంది. జ్వాలని మనం పరీక్షించిన విధానం తప్పేమో అనిపిస్తోంది. అదేంటండి? జ్వాల పెట్టిన షరతులు, చందు పెట్టిన షరతులు ఇద్దరూ కలిసి మాట్లాడుకుని పెట్టినట్లేవు. అంటే జ్వాల చందు కలిసిపోయారంటారా? అసలు ఈ జ్వాలే చందు ఎందుకు కాకూడదు? జ్వాల విషయంలో ఎప్పుడూ మనకొచ్చిన అనుమానమే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మనం పెట్టిన ప్రతి టెస్ట్లోనూ కాదనిపించింది కదండి. నాకు తెలిసి మనకొచ్చిన అనుమానమే నిజం, పెట్టిన టెస్ట్లే తప్పు. జ్వాలను చూస్తే ఎప్పుడూ అట్ట అనిపించలేదండి. తనకి మీరంటే శానా గౌరవం. ఒకవేళ మీ అనుమానమే నిజం అనుకుందాం. చందుగా తను మీ దగ్గర ఉన్నప్పుడు తనకి మీరిచ్చిన ట్రీట్మెంట్కి ఎంత జ్వాలగా మారినా తనంత ప్రశాంతంగా మీ ఎదురుగా తిరిగే అవకాశం లేదండి. తుఫాను ముందు అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు ప్రశాంతంగానే ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. సారీ ఫర్ డిస్టర్బెన్స్. నిన్న రాఘవరావు ఇంటికి వచ్చిన అవుట్ గోయింగ్ కాల్స్ రికార్డ్ చేసిన సీడీ మేడం. ఓకే, తర్వాత వింటాను. ఇచ్చేసి వెళ్ళు. రొటీన్ కాల్సేగా. ఒక న్యూ పర్సన్కి చేశారు మేడం, ఎవరో జ్వాల అని. నువ్వు వెళ్ళు.
థ్యాంక్ యూ మేడం. నారాయణ ప్లే చెయ్యి. హాయ్ శ్వేత. జ్వాల, నేనమ్మా రాఘవరావుని. మీరా అంకుల్? చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను అంకుల్. నేను చూసి చాలా రోజులైందమ్మా. ఒక్కసారి ఇంటికి రాకూడదమ్మా? వస్తాను అంకుల్. ఇక్కడ కొన్ని పనులున్నాయి, వాటిని పూర్తి చేసుకుని వస్తాను. తప్పకుండా రా తల్లి. నిన్ను చూస్తే మా చందుని చూసినట్టుగా ఉంటుందమ్మా. నాకు మిమ్మల్ని చూస్తే అయిన వాళ్ళని చూసినట్టుగా ఉంటుంది అంకుల్. మనం అయిన వాళ్ళమేనమ్మా. మన మధ్య రక్తబంధం లేకపోయినా దాన్ని మించిన ఆత్మీయతా బంధం ఉంది. యూర్ రైట్ అంకుల్. అవును, నువ్వు శ్వేత ఫ్రీక్వెంట్గా ఫోన్లో మాట్లాడుకుంటున్నట్టున్నారు. అక్క చెల్లెళ్ళన్నాక మాట్లాడుకోకుండా ఉండగలం అంకుల్. తను నన్ను నోరారా అక్క అని పిలుస్తుంది. ఆ పిలుపు వినడం కోసమే మేము ఫ్రీక్వెంట్గా ఫోన్లు చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషం అమ్మా. నువ్వు మాత్రం వీలైనంత త్వరలో ఇక్కడికి రావాలి. ష్యూర్, తప్పకుండా వస్తాను. ఏంట్రా ఇది? నా పక్కనుంటూ నా వెనక గోతులు తీస్తున్నారు. నా దగ్గర వినయంగా ఉంటూ నా శత్రువులతో అంత ప్రేమగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తమ్ముడు అనుకుంటే ఆది అలా చేశాడు, శిష్యురాలు కదా అనుకుంటే జ్వాల ఎలా చేసింది. జ్వాలేంటి? అది జ్వాల కాదు. అంత ప్రేమగా రాఘవరావుతో మాట్లాడుతుంది అంటే అది చందునే. కానీ అది చందు అని రుజువు చెయ్యాలి. ఎలా? మా అక్క బావ కూడా ఎప్పుడు బయటపడలేదండి. వాళ్ళు పడలేదా? నువ్వు బయట పెట్టలేదా? మేడం, మీ ఉప్పు తిని బతుకుతున్న శరీరం అండి ఇది. ఈ నోరు ఊరుకోక వాగుద్దేమో గానండి, ఈ మనసెప్పుడు మీకు ద్రోహం చేయదండి. నాకు ద్రోహం చెయ్యాలి అన్న ఆలోచన నా తమ్ముడికి పుట్టింది అంటే అది జ్వాల మీద మోజుతో అని ఊరుకోవచ్చు. కానీ నా వెంటే ఉంటూ నన్ను నమ్మించి మోసం చెయ్యాలనుకుంది జ్వాల. కాదు, అది తప్పకుండా చందునే. దాన్ని నా ముసుగులోంచి బయటకు రప్పించాలి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అది తప్పించుకుంది. దానంతటదే ఉచ్చులోకి రావాలి అంటే ఇప్పుడు మనకున్న దారి ఆ బిడ్డని మన చేతుల్లో పెట్టుకోవడం. పాప మన చేతుల్లో ఉంటే జ్వాలనే కాదు, చాలా మందితో ఆడుకోవచ్చు. నాకు ఆ పాప కావాలి, నాకు ఆ పాప కావాలి. అలాగే మేడం, ఈసారి తప్పకుండా తీసుకొస్తాను. మిస్ అయిందో? కాదు మేడం. జ్వాల